ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే హీరోయిన్ తను కొన్న షేర్స్ లో ఎలాంటి ప్రాఫిట్స్ రాలేదు అని ఫుల్ గా తాగి పడిపోతుంది కదా. ఇంకా హీరో వాడి ఇంటికే పిలుచుకుని వెళ్తాడు. మీసోని వాడి బెడ్ మీద పడుకోబెట్టి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరోయిన్ హీరో చేయి పట్టి స్టాప్ చేసి, ఏం బాబు వదిలేసి వెళ్తున్నావు, మనం చేద్దామా అన్నట్లు అడగ్గా, ఏంటి చేద్దామునా అని వీడు షాక్ అయి చూస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. చూస్తే డ్రెస్ అంతా ఎలా పడితే అలా పడి ఉంది. హీరోయిన్ కళ్ళు తెరిచి చూసి అంతలా షాక్ అవుతుంది. నైట్ అసలు ఏం జరిగింది అని గుర్తు చేసుకుంటుంది. హీరో దగ్గర అడిగింటుంది కదా మనం చేద్దామా అని, అదంతా గుర్తొస్తుంది. అంతే హీరోయిన్ బెదిరిపోతుంది. ఏంటిది ఇలా అడిగి సచ్చిందాను అన్నట్లు ఉంది మీసోకి. అలానే నైట్ జరిగిన అన్నింటినీ గుర్తు చేసుకుంటుంది. చూస్తే మీసోనే వాణ్ణి బెడ్ మీద తోసి డ్రెస్ అంతా రిమూవ్ చేసింటుంది. మీసోనే అంతా చేసింటుంది. అదంతా ఇప్పుడు గుర్తుకు రాగా, దేవుడా ఏం చేసి పెట్టాను నేను, ఇప్పుడు వాణ్ణి నేను ఎలా ఫేస్ చేసేది అని అలానే సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చూస్తుంది. అని హీరో ఏమ్రా అంటే హీరోయిన్ కోసం బ్రేక్ఫాస్ట్ అంతా చేసి పెట్టి రండి తినేసి వెళ్దామని చాలా క్యాజువల్ గా పిలుస్తుంటాడు. లేదండి నేను వెళ్తాను అన్నప్పుడు, అరే కుక్ చేసేసాను రండి అని క్యూట్ గా హీరోయిన్ కి సర్వ్ చేస్తుంటాడు. హీరోయిన్ కి అయితే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నిన్న నైట్ జరిగిందంతా గుర్తు చేసుకుంటున్నప్పుడు నైట్ ఇద్దరి మధ్య ఏమో జరిగినట్లే అనిపిస్తుంది. కానీ వీడు చేసేదంతా చూస్తుంటే అలా అంతా ఏం జరగనట్లే కదా బిహేవ్ చేస్తున్నాడు. వీడిని అడుగుదామా వద్దా అని వాడిని చూస్తుంటుంది. కానీ అప్పటికి వాడి దగ్గర ఏం అడగలేకపోతుంది. ఇప్పుడు క్లాస్కి వెళ్ళిన తరువాత కూడా మీసో దాని గురించి ఆలోచిస్తుంటుంది. అప్పుడు హే జూన్, మనం ఈరోజు ఈ 2 కంపెనీస్ లోనే షేర్స్ ని కొనబోతున్నాం. ఒకటి వచ్చి గేమింగ్ కంపెనీ, ఇంకొకటి వచ్చి ఈ ఐడల్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు కదా, అలాంటి ఒక కంపెనీ. ఎవరు ఈ కంపెనీలో షేర్స్ ని కొంటారు అని అడగ్గా, సో మీసో ఇద్దరు ఈ ఐడల్స్ ని స్పాన్సర్ చేస్తారు కదా, ఆ కంపెనీని సెలెక్ట్ చేస్తారు. ఇంకా తాతయ్యకి చిట్టోడికి అయితే ఏది సెలెక్ట్ చేయాలని తెలియడం లేదు. హీరో వచ్చి నేను జో ఫ్యాన్ ని, సో నేను ఐడల్ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తాను అంటాడు. మీసోకి అయితే ఒకవేళ నేను ఈ కంపెనీని సెలెక్ట్ చేశాను అని వీడు అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడా ఏంటి అన్నట్లు అనిపిస్తుంది. దానికి తగినట్లు సో కూడా వాడు నీ కోసమే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అని ఎక్కిస్తుంటారు. ఇంకా దీని గురించి మాట్లాడటానికి సో వచ్చి హీరో హీరోయిన్ ఇద్దరిని తన రెస్టారెంట్ కి రమ్మని చెప్తారు. దాని వల్ల ఇద్దరు ఇప్పుడు వెళ్తుంటారు. అప్పుడు మీసో నిన్న నైట్ జరిగిందా లేదా అని తెలుసుకోవాలి, లేదంటే నా తల పగిలిపోయేలా ఉంది అని చెప్పి అడిగేద్దామని నోరు తెరుస్తుంది. అయినా మీసో అడగలేకపోతుంది. దానికి బదులుగా నువ్వు నిజంగానే జో ఫ్యానా అని అడగ్గా వాడు అవును నిజంగానే నేను జో ఫ్యాన్ ని అని చెప్పినోడు అలానే హీరోయిన్ దగ్గరకు క్లోజ్ గా వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే ఇప్పుడు ఎందుకు ఇంత క్లోజ్ గా వస్తున్నాడు అని చూస్తున్నప్పుడు అలానే మీసోని కిస్ చేసేలా వెళ్ళినోడు తన జుట్టుకి అతుక్కున్న చెత్తని తీసి దూరం వేసి వెళ్తుంటాడు. మీసోకి అయితే చా దీనికా ఇంత క్లోజ్ గా వచ్చాడు అన్నట్లు అనిపిస్తుంది. వాడు చేసేదంతా చూస్తున్నప్పుడు చాలానే వింతగా అనిపిస్తుంది మీసోకి. ఇంకో పక్క తాతయ్యని చూసారంటే చాలా గేమింగ్ బుక్స్ అంతా రెఫర్ చేసి డిసైడ్ అయిపోతాడు ఆ గేమింగ్ కంపెనీ షేర్స్ ని కొనాలి అని. ఇంకా హీరో హీరోయిన్ సో రెస్టారెంట్ కి వెళ్లారు కదా, అక్కడ చూస్తే హీరో అల్లం ఉల్లిపాయ అని అంతా క్లీన్ చేస్తుంటాడు. సోకి హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు మీసో కూడా హెల్ప్ చేద్దామని వెళ్తుంది. అప్పుడు హీరో లేదు వద్దు కొంచెమే కదా నేనే క్లీన్ చేసేస్తా అని చాలా కేరింగ్ గా మాట్లాడగా హీరోయిన్ కి ఒకలా డిస్టర్బ్ అవుతుంది. ఆ తరువాత ముగ్గురు ఆ ఐడల్స్ ని స్పాన్సర్ చేసే కంపెనీ గురించి, వాళ్ళకి నచ్చిన ఆ జో ఐడల్ గురించి అంతా మాట్లాడుతుంటారు. ఆ టైం ఆ రెస్టారెంట్ లో ఉన్న ఆంటీస్ అందరూ వినేసి మేము కూడా జో ఫ్యాన్సే, అతన్ని చూడటానికి మాకు హెల్ప్ చేస్తారా అని అడగ్గా జోది ఒక ఫ్యాన్ మీటింగ్ జరగబోతుంది, మీరందరూ అక్కడికి వెళ్తే జోని చూడొచ్చు అన్నట్లు మీసో చెప్తుంది. అయితే టికెట్స్ కూడా నువ్వే కొనిచ్చేమా అన్నట్లు చెప్తుంటారు ఆ ఆంటీలు. హీరోయిన్ అయితే ఏంటి నేనే కొనివ్వాలా, అయ్యయ్యో వీళ్ళ దగ్గర నుండి ఎలా తప్పించుకునేది అని ఇంకా వేరే దారి లేక సరే సరే కొనిస్తా అన్నట్లు చెప్పేస్తుంది. ఆ టైంలోనే తాతయ్య వైఫ్ ని చూపిస్తారు. ఆమెకి టెర్రస్ పై నుండి సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. దానివల్ల దొంగ ఎవడైనా వచ్చేసాడా ఏంటి అని పైకి వెళ్తారు. కానీ అంతలో తాతయ్య వచ్చి చుట్టోని కాపాడేస్తాడు. కానీ ఈ రోజు నైట్ వాడు అక్కడ స్టే చేయలేడు, సో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే మీసోని చూసారంటే
చాలా పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటుంది కదా. సో హీరో ఏమంటాడు, ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానిక, ప్రాఫిట్స్ కూడా మంచిగా రావడం లేదు కదా, మరెందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు అన్నట్లు అడుగ్గా వాడు నార్మల్ గానే అడుగుతాడు. కానీ మీసోని చూసారంటే ఉన్న కోపంలో, హో సార్ ఏం చేస్తున్నారు, నువ్వేమైనా ఇన్వెస్ట్ చేసావా, ఇన్వెస్ట్ చేసే అంత ధైర్యం నీకు లేదు కదా, నువ్వు ఒక పిరికి పందా, నువ్వంతా మాట్లాడనే కూడదు, ఏదైనా సరే ట్రై చెయ్యాలి అని ఇష్టానికి మాట్లాడుతుంటుంది. కానీ అంతలో అక్కడికి జుట్టోడొస్తాడు. వచ్చి హీరో దగ్గర, నాకు స్టే చేయడానికి ప్లేసే లేదు, మీ ఇంట్లో ఉండనా అని హీరోని బెక్ చేసి ఫైనలీ హీరో ఇంట్లో వెళ్ళి సెటిల్ అయిపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ తాతయ్య అతని వైఫ్ ఇద్దరు రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటారు. ఆ టైం వీళ్ళిద్దరికి ఆపోజిట్ లో హీరో వెళ్తుంటాడు. ఇప్పుడు వాణ్ణి చూడగానే తాత వైఫ్ వచ్చి వీడా అని ఒకలా షాక్ అవుతారు. ఏమ్మా నీకు ఆ అబ్బాయి తెలుసా అని తాత అడగ్గా, నేను చర్చ్కి వెళ్తాను కదా, అక్కడ ఒక లేడీ వస్తారు, ఆ లేడీ బాగా తెలుసు, ఆ లేడీ కొడుకే ఈ అబ్బాయి, కానీ ఏదో ఒక తప్పు చేయడం వల్ల జైలుకి వెళ్ళాడు అని విన్నాను, ఇప్పుడు రిలీజ్ అయినట్లున్నాడు కదా అన్నట్లు చెప్పగా తాత చాలానే షాక్ అవుతాడు. అయ్యయ్యో వీడు చెడ్డ అబ్బాయిలా ఉన్నాడు కదా అన్నట్లు తాతకి అనిపిస్తుంది. ఇంకా హీరో అయితే మీసో వాడి దగ్గర అలా అంతా మాట్లాడడంతో చాలా ఫైర్ అయ్యి వాడి అకౌంట్ ని ఎలానో ట్రై చేసి ఓపెన్ చేసేస్తాడు. ఈసారి వామిట్ అంతా చేయలేదు, కొంచెం ధైర్యం వచ్చేస్తుంది. కానీ ఆ స్టాక్ చాట్ ని చూడగానే మళ్ళీ తల తిరిగి వామిట్ చేసేస్తాడు. అయినా కూడా ఒక ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇన్ని రోజులు అకౌంట్ కూడా ఓపెన్ చేయలేనంతగా ఉన్నాడు, ఇప్పుడు అట్లీస్ట్ అకౌంట్ అయినా ఓపెన్ చేశాడు అని వాడికి హ్యాపీగా ఉంది. కానీ వీడు ఇలా అకౌంట్ ని ఓపెన్ చేసి పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాన్ని చుట్టోడు చూసేస్తాడు. ఏంటిది అని వాడు దగ్గరగా వెళ్ళి చూస్తే 2 కోట్ల దాకా అమౌంట్ ఉంది హీరో అకౌంట్ లో. వాడు దాన్ని చూడగానే భలే షాక్ అయిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే హీరో మీసో ఇద్దరు జో ఫ్యాన్స్ మీట్ క్లబ్ కి వచ్చింటారు. ఇప్పటి వరకు కూడా మీసోకి ఒక డౌట్ ఉంటుంది, హీరో మన కోసమే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడా అని. కానీ వాడేమరా అంటే జో పోస్టర్ దగ్గరకంతా వెళ్ళి ఫోటో తీసుకుంటుంటాడు, జో గురించి మాట్లాడుతుంటాడు. అదంతా చూసిన హీరోయిన్, హో నా కోసం అంతా ఏం ఇన్వెస్ట్ చేయలేదు, నిజంగానే వీడు జో ఫ్యాన్ లా ఉన్నాడు అని అనుకున్నా. ఈ సో ఊరికేనే ఉండటం లేదు, ఊరికే యాక్టింగ్ చేస్తున్నాడు, నీ కోసమే ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అని బాగా ఎక్కిస్తుంటారు. ఇంకా జో వచ్చిన ఫ్యాన్స్ కోసం పాటంతా పాడుతూ డాన్స్ వేస్తుంటాడు. ఆ టైం మీసో లైట్ గా తిరిగి హీరోని చూస్తే వాడు డాన్స్ చూడకుండా మీసోని చూస్తూ కూర్చుంటాడు. హీరోయిన్ బెదిరిపోతుంది. ఆ టైం హీరో హీరోయిన్ దగ్గర ఏమో చెప్తుంటాడు. ఏం చెప్తున్నాడు వీడు అని చూస్తే, నీ లైట్ ఆఫ్ లో ఉంది చూడు, ఆన్ చెయ్యి అంటాడు. ఇంకా ఫైనలీ డాన్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఫ్యాన్స్ ఎవరైనా ఒకరు వచ్చి నాతో పాటు డాన్స్ వేయొచ్చు అన్నట్లు చెప్పగా అందరూ చెయ్యి పైకెత్తుతారు, నేనొస్తా అని. కానీ ఆ జో వచ్చి హీరోని పిలుస్తాడు. ఇప్పటి వరకు కూడా హీరోయిన్ కి హీరో మీద డౌట్ కొనే ఉండింటుంది, వీడు నా కోసమే చేస్తున్నాడా లేదంటే నిజంగానే వీడికి జో అంటే ఇష్టమా అని కన్ఫ్యూజన్ గా ఉండింటుంది. కానీ ఇప్పుడు హీరో జోతో కలిసి ఇలా డాన్స్ వేయడం చూసి మీసోకి ఓకే వీడు నా కోసం అంతా ఏం చెయ్యలేదు అని క్లియర్ అయిపోతుంది. కానీ ఆ రోజు నైట్ ఏం జరిగింది, నిజంగా జరిగిందా లేదా అని ఒక డౌట్ హీరోయిన్ కి ఉంది కదా. సో ఆ విషయం గురించి అడిగేస్తుంది. అవును ఆ రోజు నైట్ మన ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా అని అడిగినప్పుడు వాణ్ణి చూసారంటే అలా అంతా ఏం లేదే అంటాడు. ఏంటి లేదా అని హీరోయిన్ కి ఎందుకు అంత షాకింగ్ గా ఉంది అని తెలియడం లేదు. జరిగింటే బాగున్ను అని అనుకుంటుందా లేదంటే వద్దు అని అనుకుంటుందా అని ఏం తెలియడం లేదు. అప్పుడు హీరో ఏమంటాడు, నువ్వు ఫస్ట్ అమెరికన్ స్టాక్స్ ని తీసి చెక్ చేయి అన్నప్పుడు హీరోయిన్ కూడా తీసి చూస్తుంది. చూస్తే చాలా కంపెనీ షేర్స్ ని కొని పెట్టింటుంది. ఆ రోజు నైట్ తను హీరో దగ్గర అలా అడిగిన దానికి అర్థం ఏమని చూస్తే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దామా అని అడిగింటుంది. అంతే, జస్ట్ చేద్దామా అని తలా తోక లేకుండా అడగడంతో హీరోయిన్ ఎక్కడ తప్పుగా అడిగేసిందేమో అని అనుకుంటుంది. ఇంకా ఆ రోజు తాగి ఉనింది కదా, సో ఏం చేస్తుంది అని తెలియక వాణ్ణి బెడ్ మీద తోసేసి చాలా వేడిగా ఉంది కదా అని తన కోట్ ని తీసి దూరం పడేసి ఆ తరువాత రిలాక్స్ గా తనే స్టాక్స్ అంతా కొనింటుంది. ఇలా అంతానే ఆ రోజు నైట్ జరిగింటుంది. ఇప్పుడు ఈ నిజం తెలిసి అరే మరెందుకు రా డిఫరెంట్ అయినా రియాక్షన్ ఇచ్చావు ఆ రోజు అని అడిగినప్పుడు అది నిన్ను చూడటానికి ఒక ఫన్నీగా ఉన్నింది అందుకే అంటాడు.
ఇంకా ఫైనలీ హీరోయిన్ కి ఆ రోజు నైట్ అలా అంతా ఏం జరగలేదు అని డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇంకా మీసో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఒక ఫ్రిడ్జ్ కొనింటారు. దాన్ని ఇప్పుడు మీసో అమ్మడానికి చూస్తుంటుంది. అప్పుడు హీరో నేనే కొనుక్కుంటా అని చెప్పేసి ఇప్పుడు చేతిలో పెట్టుకున్న కప్ ని అక్కడ పెడుతున్నా అని చెప్పి అలానే మీసోకి చాలా క్లోజ్ గా వెళ్ళి ఆ కప్ ని పెట్టేసి వెళ్తుంటాడు. అంతే హీరోయిన్ ఫేస్ అంతా అలానే రెడ్ గా అయిపోతుంది. ఇంకా హీరో అక్కడి నుండి బయట వెళ్ళిన తరువాత వాడి పాకెట్ లో నుండి ఒక పేపర్ ని తీస్తాడు. అందులో చూస్తే జో గురించిన డీటెయిల్స్ అంతా ఉంది. దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్న డస్ట్బిన్ లో వేసి ఒకలా నవ్వుతూ వెళ్తుంటాడు. వీడు ఇలా చేయడంతోనే తెలుస్తుంది హీరో ఆ జోకి ఫ్యాన్ అంతా ఏం కాదు, అంతా మీకోసమే చేశాడు అని. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే క్లాస్ లో చూసారంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ గురించి మాట్లాడుతుంటారు. వీళ్ళు షేర్స్ కొన్న కంపెనీస్ లో అంతా మీటింగ్స్ అంతా జరుగుతుందంట. దానికి వెళ్ళొచ్చు లేదంటే వెళ్లకుండా అయినా ఉండొచ్చు, కానీ అందరూ వెళ్దామని డిసైడ్ అవుతారు. అప్పుడు హీరో అడుగుతాడు మీసో దగ్గర నువ్వు వెళ్తున్నావా ఆ మీటింగ్ కి అని. తను అవును నేను ఆల్రెడీ టికెట్ అంతా బుక్ చేసేసాను అని టికెట్ అంతా చూపిస్తుంటుంది. ఇంకో పక్క సో వచ్చి ఒక కెమికల్ కంపెనీలో షేర్స్ ని కొన్నట్లుంది. సో తను అక్కడికి వెళ్తుంది. ఇంకా ఈ చుట్టూడైతే ఏం కొనకుండా తిరుగుతున్నాడు కదా, సో వీడు సోకి హెల్ప్ చేసే విధంగా సోతో జాయిన్ అవుతాడు. ఇంకో పక్క తాత హేజోన్ ఇద్దరు ఒకే కంపెనీకి మీటింగ్ కి వెళ్తారు. కానీ వెళ్లే దారిలో చూసారంటే ఈ చిన్న పిల్లలు ఇన్స్పైర్ అయ్యేలా ఈ స్పేస్ ఎగ్జిబిషన్ ఈ ప్లేస్ లో జరగబోతుంది అన్నట్లు ఒక నోటీస్ ని అంటించింటారు. దాన్ని చూడగానే హేజోన్ కి చిన్న వయసులోనే స్పేస్ కంతా వెళ్ళాలి అన్న డ్రీమ్ ఉండేది. సో దాన్ని చూడగానే అలానే స్టక్ అయిపోతాడు. తాతయ్య కూడా అర్థం చేసుకుని సరేరా మనం అక్కడికే వెళ్దామని వాణ్ణి ఆ స్పేస్ ఎగ్జిబిషన్ కే పిలుచుకుని వెళ్తాడు. ఇంకా ఈ జర్నీలో వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోతారు. అలానే జుట్టోడు సో ఇద్దరు కలిసి వెళ్ళారు కదా మీటింగ్ కి, వాళ్ళిద్దరూ ఒకలా క్లోజ్ అయిపోతారు. ఇంకా ఫైనలీ మీసో కూడా ఆ మీటింగ్ కి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కేస్తుంది. చూస్తే పక్కన హీరో వచ్చి కూర్చుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.